నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. పేరున్న పొలిటికల్ కన్సల్టెన్సీ ఐడియాస్తో ఓసారి గెలిచారు. ఎంత ఘనమైన విజయం సాధించారో సరిగ్గా 5 ఏళ్ల తర్వాత అంతే ఘోరంగా ఓడిపోయారు. గెలిచినప్పుడు ఆ టీంను ఎవరూ పట్టించుకోలేదు. ఓడినప్పుడు మాత్రం అందరి వేళ్లు అటువైపే చూపించాయి. ఇప్పుడు మళ్ళీ ఆ టీంను తీసుకురాబోతున్నారట వైసీపీ అధినేత. రాబోయే ఎన్నికల కోసం ఐపాక్ను రంగంలోకి దించబోతున్నారని టాక్. ఈ పరిస్థితుల్లో ఐపాక్ను వైసీపీ లీడర్లు ఒప్పుకుంటారా? జగన్ మెచ్చిన ఐపాక్ జనం మూడ్ను మార్చగలదా? జగన్ కోసం మళ్లీ రంగంలోకి ఐపాక్ టీం. మొన్నటి ఓటమికి ఐపాకే కారణమన్న వైసీపీ నేతలు. మళ్లీ ఐపాక్ టీం వస్తుందన్న టాక్తో పార్టీలో చర్చ. ఐపాక్ దేశంలో పేరున్న పొలిటికల్ కన్సల్టెన్సీ టీం. గతంలో ఐపాక్ చాలా పార్టీలకు, చాలా రాష్ట్రాల్లో పనిచేసింది. 2019, 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున జగన్ కోసం ఏపీలో గ్రౌండ్ వర్క్ చేసింది. ఆ ప్రాసెస్లో 2019లో వైసీపీ ఘన విజయం సాధించింది. కానీ 2024లో మాత్రం ఘోరంగా ఓడిపోయింది. వైసీపీ గెలిచినప్పుడు క్రెడిట్ ఐపాక్కు ఎంత వచ్చిందో తెలియదుగాని మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినప్పుడు మాత్రం ఫ్యాన్ పార్టీ నేతలు, జగన్ అభిమానులంతా ఐపాక్ టార్గెట్గా విమర్శలు చేశారు. ఐపాక్ కారణంగానే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందని మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి ఎన్ని కారణాలు ఉన్నా ఎక్కువ వేళ్లు మాత్రం పొలిటికల్ కన్సల్టెన్సీ ఐపాక్ వైపే చూపించాయి. కొందరు వైసీపీ నేతలైతే మీడియా ముందే ఐపాక్పై విమర్శలు చేశారు. ఐపాక్ను తీసుకొచ్చి తమ నెత్తిమీద పెట్టారంటూ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపాక్ టీం సలహాలు, సూచనల ఆధారంగానే ముందుకెళ్లాలని, ఐపాక్ సర్వేలో పాజిటివ్ రిపోర్ట్ రాకపోతే టికెట్ ఇవ్వబోమన్న జగన్ మాటలు కొందరు లీడర్లకు ఏమాత్రం నచ్చలేదు. టికెట్ల మార్పునకు కూడా ఐపాక్ టీమే కారణమని ఇప్పటికీ రగిలిపోతున్నారు నేతలు. ఈ నేపథ్యంలో జగన్ కోసం ఐపాక్ మళ్లీ పనిచేయబోతోందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. గతేడాది మే నెలలో ఎన్నికలైపోయాయి. జూన్ నెలలో ఫలితాలొచ్చాయి. వైసీపీ ఓడిపోయిన తరువాత ఐపాక్ టీం సైలెంట్ అయింది. కానీ లేటెస్ట్ గా పొలిటికల్ సర్కిల్స్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఐపాక్ టీం మళ్లీ జగన్ కోసం ఏపీలో పనిచేయబోతోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఎన్నికల ఫలితాల తరువాత ఓ మాజీ మంత్రి మీడియా ముందుకొచ్చి తమ పార్టీ ఓటమికి ఐపాక్ టీం కారణమని ఆరోపించారు. ఆయనే కాదు, చాలా మంది నేతలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సిచ్యువేషన్లో ఐపాక్ మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతోందన్న టాక్ అటు వైసీపీలోనే కాదు, ఇటు ఏపీ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారిందట. ఈ నెలాఖరు లేదా మార్చి ఫస్ట్ వీక్ నుంచి ఐపాక్ వైసీపీ కోసం మళ్లీ ఫుల్ ఫ్లెడ్జ్గా యాక్టివిటీ మొదలు పెట్టనుందట. అయితే ఎన్నికల ముందు పనిచేసిన మాదిరిగా కాకుండా కేవలం కూటమి ప్రభుత్వం వైఫల్యాలను మాత్రమే గుర్తించి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఐపాక్ పనిచేయొచ్చని అంటున్నారు. గతంలోలాగా నియోజకవర్గానికి 4-5 టీంను పెట్టి కాకుండా ఉమ్మడి జిల్లాకు 2 ప్రతినిధుల చొప్పున నియమించి వారి ద్వారా యాక్టివిటీ నడిపించేలా ప్లాన్ సిద్ధం చేస్తున్నారట. ఈసారి వైసీపీకి పనిచేయబోయే ఐపాక్ టీంకు శశిరాజ్ ఇన్ఛార్జిగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంత గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిందట ఐపాక్ టీం. ఢిల్లీ ఎన్నికలు అయిపోగానే పూర్తి స్థాయిలో పని మొదలు పెట్టనున్నారట. అయితే మెజారిటీ వైసీపీ నేతలు ఐపాక్ టీంను వ్యతిరేకిస్తున్నప్పటికీ జగన్ మాత్రం ఐపాక్ సేవలను వాడుకుని మళ్లీ అధికారంలోకి రావాలనే ఆలోచనతో ఉన్నారట. 2019, 2024 ఎన్నికలప్పుడు ఐపాక్ డిజైన్ చేసిన క్యాంపెయిన్లు జగన్ కు నచ్చినట్లు కొందరు వైసీపీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా జనం కోసం జగన్, జగన్ కోసం జనం లాంటి స్లోగన్స్, జగన్ అన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్, జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష, వై ఏపీ నీడ్స్ జగన్, సిద్ధం, మేమంతా సిద్ధం వంటి క్యాంపెయిన్లు డిజైన్ చేయడంలో ఐపాక్ కీలక పాత్ర పోషించినట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు. కూటమి సర్కారిచ్చిన హామీల అమలు ఆలస్యమవుతుండటంతో పాటు గ్రౌండ్ లెవెల్లో కూటమి నేతల మధ్య ఉన్న గ్యాప్ను క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. పార్టీని వీడినా దూరంగా ఉంటున్న నేతల నియోజకవర్గాల్లో ఎవరిని ఇన్ఛార్జీలుగా నియమిస్తే బాగుంటుందో కూడా ఐపాక్ టీం ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకోనున్నారట. వైసీపీ ఇంకా డ్యామేజ్ కాకుండా కూటమి మీద వ్యతిరేకత క్రియేట్ చేసేలా
ఐపాక్ టీంను మళ్లీ రంగంలోకి దింపి క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోవాలని జగన్ భావిస్తున్నారట. అదే సమయంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై క్యాంపెయిన్లు రన్ చేయాలంటే పొలిటికల్ కన్సల్టెన్సీ సపోర్ట్ కావాలని జగన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 2024లో ఎన్నికల పోలింగ్ ముగిశాక వైసీపీ ఓడిపోతుందని అన్ని సర్వేలు చెప్పినా పబ్లిక్ మూడ్ అలాగే కనిపించినా విజయవాడలోని ఐపాక్ ఆఫీస్కు వెళ్లి టీంతో ముచ్చటించారు జగన్. వైసీపీనే తిరిగి అధికారంలోకొస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు 2014లో గెలుపునకు ఐపాక్ ఉపయోగపడలేదన్న టాక్ను కూడా కొట్టిపారేశారు జగన్. అంటే ఐపాక్ టీం మీద జగన్ ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే కొంతమంది వైసీపీ నేతలు మాత్రం ఐపాక్ నుంచి బయటపడకపోతే కష్టమని తేల్చి చెబుతున్నారు. జగన్ నమ్మకమే తిరిగి నిలబెడుతుందా లేక ఐపాక్ ను వ్యతిరేకిస్తున్న నేతల మాటే నిజం కాబోతోందా అనేది వేచి చూడాలి మరి.